లాల్ సింగ్ చద్దా తర్వాత ఆమిర్ ఖాన్ నటించిన కొత్త చిత్రం సితారే జమీన్ పర్ తెలుగు ట్రైలర్ విడుదలైంది. హాలీవుడ్ చిత్రం ఛాంపియన్స్ కి ఇది అనధికారిక రీమేక్. 8 వారాల తర్వాత యూట్యూబ్లో రిలీజ్ కానుంది. లాల్ సింగ్ చద్దా లాంటి డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కొత్త సినిమాని రెడీ చేశాడు. సితారే జమీన్ పర్ పేరుతో తీసిన ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలోకి రానుంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఇది ఆసక్తికరంగా ఉంది. హాలీవుడ్ మూవీ ఛాంపియన్స్ కి అనధికారిక రీమేక్గా దీన్ని తెరకెక్కించారు. కోపం ఎక్కువగా ఉండే ఓ బాస్కెట్ బాల్ కోచ్ అనుకోని పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కుంటాడు. దీంతో 3 నెలల పాటు మతిస్థిమితం సరిగా లేని వాళ్లకు కోచింగ్ ఇవ్వాలని జడ్జి ఆర్డర్ వేస్తారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో దానికి ఒప్పుకొంటాడు. కొన్నాళ్లకు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని వాళ్లతోనే టోర్నీలో విజయాలు సాధిస్తాడు. ఇదే స్టోరీలా అనిపిస్తుంది. ఆమిర్ స్వయంగా కోచ్గా నటించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. ఈ సినిమాని ఓటీటీకి అమ్మకుండా 8 వారాల తర్వాత యూట్యూబ్లో పేపర్ వ్యూ విధానంలో రిలీజ్ చేస్తానని కొన్ని రోజుల క్రితమే ప్రకటించాడు. అలానే రీసెంట్గా పలువురు సెలబ్రిటీల కోసం సితారే జమీన్ పర్ ప్రీమియర్ వేశారు. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆమిర్ మూవీ అంటే నెటిజన్ల నుంచి విమర్శలు సాధారణం. మరి ఈ చిత్రం విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. చివరగా సితారే జమీన్ పర్ చిత్రం యొక్క విజయం ప్రేక్షకుల స్పందనపై ఆధారపడి ఉంటుంది. ప్రీమియర్కు వచ్చిన సానుకూల స్పందన చిత్రంపై ఆశలు పెంచుతోంది.